చందన్న ఉన్నాడే. హాయ్ చందన్న. హాయ్ అండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ దేనికి బ్రో? అన్న ఆ రోజు నువ్వు చెప్పిన 520 రూపాయల పోస్ట్ ఆఫీస్ పథకం నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం తీసుకున్నామన్నా. ఓ పోన్లే, తీసుకున్నారు కదా. వాళ్ళ ఇంట్లో ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగిందన్న. నువ్వు చెప్పిన పథకం తీసుకుంటాం వల్ల వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు వచ్చాయి. అవునా? పోనీ డబ్బులు మొత్తం వచ్చాయి కదా ఆ ఫ్యామిలీకి? వచ్చాయన్న. అవునన్నా, 520 రూపాయల పోస్ట్ పథకం ఏంటి? యాక్చువల్లీ ఈ పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది, కానీ ఈ పథకం గురించి ఎక్కువగా ఎవరికి తెలీదు. సో ఈరోజు ఈ పాలసీ గురించి నీతో పాటు మన వ్యూవర్స్కి కూడా షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ పోస్ట్ ఆఫీస్ పథకం కూలి పని చేసుకునేటువంటి ఒక అన్నకి కావచ్చు, జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్కి కావచ్చు, అండ్ రిస్కీ జాబ్స్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి అండ్ వాళ్ళ కుటుంబానికి కూడా చాలా ఉపయోగపడబోతుంది. జస్ట్ ఇయర్లీ 520 రూపీస్, అంటే రోజుకి 2 రూపాయలు సేవ్ చేసుకుని ఈ పథకంలో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే ఆ ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు రానున్నాయి. సో ఈ పథకాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి చాలా మందికే తెలీదు. ఈరోజు వీడియోలో ఈ పథకం గురించి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ పథకం ఎలా తీసుకోవాలి, ఒకవేళ క్లెయిమ్ వస్తే ఆ క్లెయిమ్ ఎలా చేసుకోవాలన్న ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మీకు షేర్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మనం ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి ఈ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీలు తీసుకునేటప్పుడు జనరలీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది కదా, కానీ ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా లేదు. జస్ట్ మీరు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఈ పాలసీ తీసుకోవచ్చు. మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి అండ్ ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ రెండు ఉంటే హ్యాపీగా మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ యొక్క హిస్టరీ మనం చూసామనుకోండి, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు టాటా ఏఐఏ వాళ్ళతో కలిపి 2022 అక్టోబర్లోని ఈ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ పాలసీలోని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాన్, సెకండ్ వన్ ఈజ్ ప్రీమియం ప్లాన్. ముందుగా బేసిక్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ బేసిక్ ప్లాన్లోని మీరు సంవత్సరానికి 320 రూపాయల ప్రీమియం చెల్లించారనుకోండి, మీకు 5 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అనుకోండి, ఇక్కడ యాక్సిడెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, ఈ రోడ్ యాక్సిడెంట్ని పరిగణలోకి తీసుకుంటారు అనుకుంటారు. కాదు, ఇక్కడ యాక్సిడెంట్ అంటే ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా షేర్ చేస్తున్నాను. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు పైకి వెళ్ళి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి చేస్తుంటారు. అక్కడి నుంచి ఒక్కోసారి జారిపోయి పడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలా జారిపడి వ్యక్తి చనిపోయినా కూడా దాన్ని కూడా యాక్సిడెంట్గానే పరిగణిస్తారు. సో ఇటువంటి ఏదైనా ప్రమాదం జరిగి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఆ నామినీ అంటే పాలసీ తీసుకున్నప్పుడు అతని భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరో ఒకరిని నామినీ కింద పెట్టుకుంటాం కదా, ఆ నామినీకి ఈ 5 లక్షల రూపాయలు లభిస్తాయి. ఇక్కడ చనిపోతేనే డబ్బులు ఇస్తారా? ఒకవేళ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగి ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలైజ్ అయిపోయారు, అంటే కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయారు, ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు, అప్పుడు డబ్బులు రావా అంటే పర్మనెంట్ డిసేబిలిటీ అంటే అస్సలు కదలలేని పరిస్థితికి గనక వ్యక్తి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు కూడా ఆ వ్యక్తికి ఈ పాలసీ నుంచి 5 లక్షల రూపాయలు లభిస్తాయి. ఒకవేళ పర్మనెంట్ డిసేబిలిటీ కాదు, పార్షియల్ డిసేబిలిటీ అంటే ఒక చేయి పోవడము, వేళ్ళు పోవడము, ఏవో ఒకటి ఇలాంటివి జరిగాయి అనుకోండి, అటువంటి సందర్భంలోని అప్ టు 100% వరకు సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఇక్కడ అప్ టు 100% సమ్ అష్యూర్డ్ అంటే మీకు ఇక్కడ అంటే ఆ వ్యక్తికి జరిగినటువంటి నష్టం ఉంటుంది కదా, లైక్ వేళ్ళు పోవడము లేదా కాళ్ళు వేళ్ళు కట్ అయిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి కదా. అలా జరిగిపోయినప్పుడు ఆ వ్యక్తికి జరిగినటువంటి నష్టం ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్యాలిక్యులేట్ చేసి సమ్ అష్యూర్డ్ అన్నది ఇస్తుంది అనమాట. ఇక్కడ పార్షియల్ డిజేబిలిటీ కాకుండా యాక్సిడెంటల్ డిస్మెంబర్మెంట్ కానీ జరిగింది అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఆ యాక్సిడెంట్లోని వ్యక్తికి ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ కంప్లీట్గా పోయిందనుకోండి, ఆ టైంలో కూడా అప్ టు 100% వరకు కూడా సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. అంటే సమ్ అష్యూర్డ్ ఎంత ఉంది మీకు ఇక్కడ? 5 లక్షల రూపాయలు ఉన్నది కదా. ఈ 5 లక్షల్లోని ఆ వ్యక్తికి జరిగినటువంటి నష్టం ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్యాలిక్యులేట్ చేసి మీకు దానిలోని అమౌంట్ అన్నది ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఈ పాలసీ రిలేటెడ్గా ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయా?
హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ పాలసీ మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా చాలామంది మీకు తెలుసున్న వాళ్ళకి ఈ పాలసీ యూస్ఫుల్ అవ్వచ్చు కదా. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా మీ వాట్సాప్ ఛానల్స్లోనది ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ పాలసీలో నెక్స్ట్ ఉన్నటువంటి బెనిఫిట్ ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ మెడికల్ అండ్ డెంటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటంటే ఆ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, ఆ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కానీ లేదా పళ్ళు ఏమైనా పోయి డెంటల్ ట్రీట్మెంట్ కానీ చేయాలనుకోండి, అప్పుడు యాక్చువల్ బిల్ కానీ లేదా 50,000 రూపాయలు కానీ ఏది తక్కువైతే ఆ అమౌంట్ని మీకు పే చేస్తారు. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఒకవేళ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి హాస్పిటల్కి మూవ్ చేయాలంటే అంబులెన్స్ ఇటువంటి యూజ్ చేస్తుంటాం కదా, వీటి రిలేటెడ్గా 5,000 రూపాయల వరకు ఈ పాలసీ ద్వారా మీకు లభిస్తుంది. అండ్ వీటితో పాటుగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేయవలసి ఉంటుంది కదా, సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెలింగ్కి కూడా ఈ పాలసీలోని మీకు అప్ టు 10,000 రూపీస్ వరకు కూడా లభిస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఉన్నది, ఆ ఫ్యామిలీ మినిమం 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అంటే యాక్సిడెంట్ ఒక 150 కిలోమీటర్స్ పైన దూరంలో జరిగిందనుకోండి, అప్పుడు ఈ ఫ్యామిలీ ట్రావెల్ చేసినట్లయితే ఆ ట్రావెలింగ్ రిలేటెడ్గా 10,000 రూపాయల వరకు పాలసీ ద్వారా మీకు లభిస్తాయి. నెక్స్ట్ ఈ పాలసీలో ఉన్నటువంటి అనదర్ బెనిఫిట్ రీపాట్రియేషన్ రిమైన్స్. అంటే ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయారనుకోండి, చనిపోయిన పార్థివ దేహాన్ని తరలించడానికి 5,000 రూపాయల వరకు ఈ పాలసీ ద్వారా లభిస్తాయి. అండ్ దీంతో పాటు ఆ పార్థివ దేహాన్ని దహనం చేయడానికి మరొక 5,000 రూపాయల వరకు లభిస్తాయి. అండ్ అదే పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోలేదు, ఒకవేళ కోమాలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు 50,000 రూపాయల వన్ టైం బెనిఫిట్ అయితే లభిస్తుంది. కాకపోతే ఆ కోమాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి 96 అవర్స్ మ్యాండేటరీగా కోమాలో ఉండాలి. 96 అవర్స్ కోమాలో ఉన్నట్లయితేనే మీకు వన్ టైం బెనిఫిట్ అన్నది లభిస్తుంది. సో ఇది బేసిక్ ప్లాన్లో ఉన్నటువంటి డీటెయిల్స్. కాకపోతే ఈ పాలసీలో బేసిక్ ప్లాన్లోని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. మీరు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో చూసారనుకోండి, బేసిక్ ప్లాన్లో కూడా మీకు 10 lakhs సమ్ ఇష్యూడ్ ఇస్తున్నట్టుగా ఉన్నది కదా, ఇదే కొంచెం డ్రాగ్ చేయండి, వెబ్సైట్ని కిందకి డ్రాగ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక బ్రౌచర్ని అటాచ్ చేశారు చూడండి. ఆ బ్రౌచర్ ఓపెన్ చేస్తే దానిలో టాటా ఏఏ బ్రౌచర్లో క్లియర్గా బేసిక్ ప్లాన్లో అయితే 5 lakhs సమ్ ఇష్యూడ్ ఇస్తున్నట్టుగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ కన్ఫ్యూజన్ ఉండడంతో మేము పోస్ట్ ఆఫీస్ కస్టమర్ కేర్ నెంబర్కి కూడా కాల్ చేసి అడిగాం, అంటే బేసిక్ ప్లాన్లోనే ఎంత వస్తుంది సమ్ ఇష్యూడ్ అని. వాళ్ళైతే క్లియర్గా చెప్పింది ఏంటంటే బేసిక్ ప్లాన్లోని 5 lakhs సమ్ ఇష్యూడ్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీలో కూడా ఎవరైనా అంటే బేసిక్ ప్లాన్లో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, చెప్పిన తర్వాత అన్న మీరు 5 లక్షలే అన్నారు కానీ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో 10 లక్షలు ఉందని చెప్పి అడుగుతారు కదా. సో అక్కడ అంటే పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో అప్డేట్ అయ్యి ఉండదు, బ్రౌచర్లో మాత్రం క్లియర్గా ఉన్నది, అదైతే గమనించగలరు. నెక్స్ట్ ఈ పాలసీలోని ప్రీమియం ప్లాన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్రీమియం ప్లాన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేయాలి. ఈ పాలసీ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ అది రాదో వాళ్ళకి అట్లీస్ట్ ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, కొంతవరకైనా అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లయితే లేదా వేరే ఇతర కారణాలకైనా ఆ ఫ్యామిలీకి కొంతవరకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. అలా కాకుండా మీరు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీకు అన్ని ఎలిజిబిలిటీస్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా జరిగి చనిపోతే ఈ రోజుల్లో 5 లక్షలు 10 లక్షలు వస్తే నిజంగా ఆ ఫ్యామిలీకి సరిపోతాయా? సరిపోవు కదా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. మీరు యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వీళ్ళు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే జస్ట్ 527 రూపీస్ పర్ మంత్ ప్రీమియంని పే చేస్తే మీకు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అండ్ వీళ్ళది 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ దీంతో పాటుగా వీళ్ళు 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయ్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీకు 80Cలోని ట్యాక్స్ బెనిఫిట్ అన్నది కూడా లభిస్తుంది. అండ్ ఈ యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లోని మీకు 0 cost బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, మీ ఫ్యామిలీ ఫుల్గా సెటిల్ అయిపోయింది, మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడలేదు అనిపించింది, అప్పుడు పాలసీని మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ప్రీమియం పే బ్యాక్ ఆప్షన్ అన్నది కూడా లభిస్తుంది. అండ్ అంతేకాకుండా దీనిలోని మీరు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని కూడా ఆప్ట్ చేసుకున్నట్లయితే 64 క్రిటికల్ ఇల్నెస్లకి కూడా మీకు కవరేజ్ అన్నది లభిస్తుంది. సో ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో వెంటనే మీరు యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లోను ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ మనం ప్రీమియం ప్లాన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం.
నెక్స్ట్ మీరు ప్రీమియం ప్లాన్ తీసుకోవాలంటే సంవత్సరానికి 520 రూపాయలు ప్రీమియం పే చేసి ఈ ప్రీమియం ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం ప్లాన్ ఒకవేళ తీసుకున్నారనుకోండి మీకు 10 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. సో పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే ఆ నామినీకి 10 లక్షలు లభిస్తాయి. అండ్ ఒకవేళ పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ కనుక అయినట్లయితే మీకు 100% సమ్ అష్యూర్డ్ అంటే 10 లక్షల రూపాయలు లభిస్తాయి. అలా కాకుండా పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ అయిందనుకోండి అప్పుడు అప్ టు 100% సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. అండ్ యాక్సిడెంటల్ డిస్మెంబర్మెంట్ జరిగినా కూడా మీకు అప్ టు 100% సమ్ అష్యూర్డ్ వరకు కూడా లభిస్తుంది. అది ఇందాక చెప్పాను కదా, మీకు క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే డబ్బులు రావాలో ఆ డబ్బులను అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఇస్తుంది. అండ్ బేసిక్ ప్లాన్ కి ప్రీమియం ప్లాన్ కి వచ్చేటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ మెడికల్ అండ్ డెంటల్ ఎక్స్పెన్సెస్ లో మీరు ఫస్ట్ డిఫరెన్స్ చూడొచ్చు. మీకు బేసిక్ ప్లాన్ లో అయితే మీకు 50,000 రూపాయల వరకు కూడా లభిస్తున్నట్లయితే ఇక్కడ మీకు 1,00,000 రూపాయల వరకు లభిస్తున్నాయి. అండ్ ఎవాక్యుయేషన్ బెనిఫిట్ ఇక్కడ కూడా మీకు 5,000 రూపాయల వరకు లభిస్తున్నాయి. దీంతో పాటుగా ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అక్కడ మీకు బేసిక్ ప్లాన్ లోని 10,000 రూపాయల వరకు లభిస్తున్నట్లయితే ప్రీమియం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 25,000 రూపాయల వరకు ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ అన్నవి లభిస్తాయి. అండ్ రీపాట్రేషన్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ఇస్తున్నారో 5,000 రూపాయలు ఇక్కడ కూడా సేమ్ 5,000 రూపాయలు లభిస్తున్నాయి. అండ్ కోమా రిలేటెడ్ ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ అనిపిస్తుంది. బేసిక్ ప్లాన్ లోని కోమాలోకి వెళ్ళినట్లయితే మీకు 50,000 రూపాయలు లభిస్తున్నాయి కదా, ప్రీమియం ప్లాన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ కోమాలోకి వెళ్ళినట్లయితే మీకు 1,00,000 రూపీస్ వన్ టైం పే చేస్తారు. అండ్ వీటితో పాటు ఈ ప్రీమియం ప్లాన్ తీసుకుంటే మీకు మరికొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా రానున్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్. అంటే ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యారనుకోండి అప్పుడు మీకు 10 రోజుల వరకు పర్ డే 1,000 రూపీస్ చొప్పున డైలీ ఎక్స్పెన్సెస్ అయితే పే చేస్తారు. అండ్ 2 days డిడక్టబుల్. అంటే సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఒకవేళ 10 రోజులు హాస్పిటలైజ్ అయ్యారనుకోండి ఫస్ట్ 2 days అయితే మీకు ఏం పే చేయరు, రిమైనింగ్ 8 daysకి పర్ డే 1,000 రూపీస్ చొప్పున పే చేస్తారు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, 10 days అని చెప్పి 2 days డిడక్టబుల్ అని పెట్టి బదులు 8 days అని పెట్టచ్చు కదా అని. నో, అలా కాదు. ఒకవేళ హాస్పిటల్ అయిన వ్యక్తి ఒకవేళ 2 రోజులే హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి మీకు ఏం పే చేయరు. ఒకవేళ 5 రోజులు ఉన్నారనుకోండి ఫస్ట్ 2 days డిడక్ట్ చేసి రిమైనింగ్ 3 daysకి మీకు ఈ డైలీ క్యాష్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేస్తారు. అండ్ ఈ ప్రీమియం ప్లాన్లో ఉన్నటువంటి నెక్స్ట్ మేజర్ బెనిఫిట్ ఎడ్యుకేషన్ బెనిఫిట్. ఈ ఎడ్యుకేషన్ బెనిఫిట్ ఏంటంటే పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మీకు లిస్ట్లో చూపెడుతున్నటువంటి ఏ కండిషన్లోకి వెళ్ళినా కూడా ఆ వ్యక్తికి పిల్లలు ఉంటారు కదా, అప్ టు 2 children వరకు 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఆర్ 1,00,000 వరకు ఎడ్యుకేషన్ బెనిఫిట్ కూడా ఈ పాలసీ ద్వారా మీకు లభిస్తుంది. ఇవి ఈ పాలసీలో ఉన్నటువంటి 2 డిఫరెంట్ ఆప్షన్స్. దీని రిలేటెడ్గా మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఒకవేళ ఈ పాలసీ తీసుకోవాలనుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ కన్నా కూడా ప్రీమియం ప్లాన్ని ఆప్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఈ పాలసీ అయితే మాక్సిమం 18 to 65 years మధ్య ఉన్న అందరికీ వర్తిస్తుంది. కొంతమందికి మాత్రం ఎగ్జంప్షన్ ఉన్నది. ఆ ఎగ్జంప్షన్ ఉన్న వారి లిస్ట్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. పాలసీ రిలేటెడ్గా అన్ని డీటెయిల్స్ షేర్ చేసాం కదా. పాలసీ ఎలా తీసుకోవాలి? ఈ పాలసీ ఆన్లైన్లో తీసుకోవడం అయితే అవ్వదు. మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మీ ఆధార్ కార్డ్ అండ్ అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్లోని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మీరు ఈ పాలసీని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఆ పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్లోనే మీరు ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా పెట్టుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఆ అమౌంట్ మీరు ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు రెన్యువల్ అన్నది కూడా అయిపోతుంది. ఒకసారి మనం ప్రీమియం పే చేయడం మర్చిపోవచ్చు కాబట్టి ఈ ఆటో రెన్యువల్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అన్నది బెటర్. పాలసీ తీసుకున్నాం, ఒకవేళ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి హాస్పిటలైజ్ అయినా లేదంటే చనిపోయినా క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యారనుకోండి మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే మీకు యాక్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ కంపెనీతోని టైఅప్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నారనుకోండి ఆ హాస్పిటల్లోనే మీరు జాయిన్ అయినట్లయితే మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. అలా కాకుండా ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్లో మీరు జాయిన్ అవ్వలే, వేరే ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అందుబాటులో లేక, అటువంటి టైంలో ఏం చేయాలంటే మీరు ముందుగా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పే చేసిన తర్వాత ఆ బిల్స్ని మీరు 30 days లోపు ఆ కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే మీకు రీఎంబర్స్మెంట్ అన్నది లభిస్తుంది. ఒకవేళ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే నామినీ క్లెయిమ్ ఎలా చేయాలి? సింపుల్, మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి ఇన్ఫామ్ చేశారనుకోండి మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ అది వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అవి ఏవైతే సబ్మిట్ చేయాలంటే డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఫ్యూనరల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఆ
ఆ సర్టిఫికేట్ లిస్ట్ ఇక్కడ ఉన్నది కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి క్లెయిమ్కి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, నామినీకి ఆ డబ్బులు అన్నవి లభిస్తాయి. అండ్ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా ఏదైతే ఆ ఫామ్ ఉన్నదో ఆ లింక్ కూడా మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ డాక్యుమెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ రిలేటెడ్గా మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ మీ అందరికీ హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికైతే లేదో మీకు లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. లింక్ మీద క్లిక్ చేసి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ వీడియో రాగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.